God bless you all. Welcome to my friendly maths channel. ఇవాళ మనం ఒక చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ చూద్దాం. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా అడుగుతూ ఉంటారు. కానీ ఇటువంటి టైప్ క్వశ్చన్స్లో సిల్లీ మిస్టేక్స్ అయ్యే ఛాన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. రైట్ ఎవ్రీవన్? సో త్వరగా క్వశ్చన్ చూద్దాం. ఇన్ అ క్లబ్ 20% ఆఫ్ ద మెంబర్స్ ఓన్ ఓన్లీ 2 cars ఈచ్, 40% ఆఫ్ ద రిమైనింగ్ ఓన్ 3 cars ఈచ్, and the remaining members own only 1 car each. Then what percentage of total members own 1 car each? ఓకే, చూడండి ఇక్కడ రిమైనింగ్ చాలా ఇంపార్టెంట్. 20% దగ్గర 2 కార్స్ ఉన్నాయి, రిమైనింగ్లోంచి 40% దగ్గర ఉన్నాయి. 40% దగ్గర 3 కార్స్ లేవు, రిమైనింగ్ 20% అయిపోయాక అంటే అది 40% ఆఫ్ 80 అనమాట. ఓకే, మనం లెట్ ద టోటల్ మెంబర్స్ 100 అనుకుంటే 2 కార్స్ ఎంతమంది దగ్గర ఉన్నాయి? 100లోంచి 20 మెంబర్స్ దగ్గర 2 కార్స్ ఉన్నాయి. 3 కార్స్ ఎంతమంది దగ్గర ఉన్నాయి? ఇప్పుడు 100 మైనస్ 20 ఎంత అయిపోయింది? 80 అయిపోయింది కదా. 80లోంచి 80కి 40% ఆఫ్ 80 దగ్గర 3 కార్స్ ఉన్నాయన్నమాట. ఓకే, 40% ఆఫ్ 100 దగ్గర కాదు, 40% ఆఫ్ 80 దగ్గర. ఇక్కడ జనరల్గా సిల్లీ మిస్టేక్ అవుతుంది. సో దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో 40% ఆఫ్ 80 అంటే ఎలా చూస్తాం? 100లో 40 కాబట్టి 80లో ఎంత అంటే 80 ఇంటూ 40, 80 ఇంటూ 40/100, 80 మల్టిప్లైడ్ బై 40/100. ఓకే, ఈ 0 క్యాన్సిల్ అయిపోతాయి, 0 తోటి 8 4s are 32. సో 32 మెంబర్స్ దగ్గర మనకి 3 కార్స్ ఉన్నాయి. ఇప్పుడు రిమైనింగ్ అంటే ఈ 20 ప్లస్ 32 కలిపితే మనకి 52 అయిపోతాయి. అండ్ 100 మైనస్ 52 చేస్తే ఎంత అవుతుంది? మనకి 48 వస్తుంది. సో 48 మంది దగ్గర 1 కార్ ఉందన్నమాట. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ చాయిస్. తొందరలో మనం 20 ప్లస్ 40 60కి టిక్ చేయొచ్చు, లేకపోతే 20 ప్లస్ 40 60 కాబట్టి 100 మైనస్ 60 40 కూడా టిక్ చేయొచ్చు. అవి తప్పు అయిపోతాయి. ఒకవేళ ఈ క్వశ్చన్ మీరు ఎంజాయ్ చేసి మీకు ఇటువంటి టైప్ ఆఫ్ డౌట్స్ ఉండి మీకు ఆ డౌట్ క్లియర్ అయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ దాకా కూడా తప్పకుండా దీన్ని షేర్ చేయండి. థ్యాంక్స్ అ లాట్ ఫర్ వాచింగ్. ఆల్ ది వెరీ బెస్ట్. దీని హిందీలో ఎక్స్ప్లెనేషన్ కూడా ఛానల్లో అప్లోడెడ్గా ఉంది.